నమస్కారం. ఈరోజు మనం గెలాక్సీ మావెల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఇందులో ఉన్న ముఖ్యమైన ఫీచర్లేంటి, అవి మన ఆరోగ్య అవసరాలకు ఎలా ఉపయోగపడతాయో అన్నీ విడమరచి చూద్దాం. సో మనం మాట్లాడుకోబోయేది గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు అందిస్తున్న గెలాక్సీ మార్వెల్ ప్లాన్ గురించి. అసలు దీని ప్రత్యేకతలేంటో చూసేద్దాం రండి. ఈ ప్లాన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనం ఈ విశ్లేషణను 4 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, హాస్పిటల్ ఖర్చులు ఎలా కవర్ అవుతాయి. నెక్స్ట్, ఎలాంటి ట్రీట్మెంట్స్కి కవరేజ్ ఉంటుంది. ఆ తర్వాత ఫైనాన్షియల్ సేఫ్టీ ఎలా ఉంటుంది. ఇంకా కడేసీగా మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు. ఓకే, మొదటి పాయింట్తో స్టార్ట్ చేద్దాం. ఒకవేళ హాస్పిటల్లో చేరాల్సి వస్తే ఈ ప్లాన్ మనకు ఎలాంటి కవరేజ్ ఇస్తుందో చూద్దాం. ఈ ప్లాన్లో ఉన్న ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే హాస్పిటల్ రూమ్ రెంట్ మీద ఎలాంటి లిమిట్స్ లేవు. చాలా పాలసీల్లో ఇదొక పెద్ద తలనొప్పి, కానీ ఇక్కడ మనకు పూర్తి ఫ్రీడమ్ ఉంటుంది. అంటే చూడండి, ఏ రూమ్ అయినా పర్లేదు, ఎంత ఖర్చైనా పర్లేదు, మన రికవరీకి ఏది బెస్ట్ అనిపిస్తే ఆ రూమ్ని మనం ఎంచుకోవచ్చు. ఇది కంప్లీట్గా పేషెంట్కి అనుకూలంగా ఉండే ఫీచర్. ఇది కేవలం హాస్పిటల్లో ఉన్నన్ని రోజులే కాదండోయ్, మన మొత్తం రికవరీ ప్రాసెస్ని కవర్ చేస్తుంది. అంటే హాస్పిటల్లో చేరడానికి 90 రోజుల ముందు అయ్యే ఖర్చులు, డిశ్చార్జ్ అయ్యాక 180 రోజుల వరకు అయ్యే ఖర్చులు అన్నీ కూడా ఈ ప్లాన్లో కవర్ అవుతాయి. ఇక డే కేర్ ట్రీట్మెంట్ సంగతి చూస్తే చాలా సింపుల్. కొన్ని చిన్న చిన్న సర్జరీలకు హాస్పిటల్లో రాత్రంతా ఉండక్కర్లేదు కదా, ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేయొచ్చు. అలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి. ఇది చాలా సౌకర్యవంతం. సరే, ఇక నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఈ ప్లాన్లో ఎలాంటి వైద్య చికిత్సలకు కవరేజ్ దొరుకుతుందో చూద్దాం. ఇందులో మోడర్న్ ట్రీట్మెంట్స్తో పాటు ఆల్టర్నేటివ్ మెడిసిన్ కూడా ఉంది. ఈ రోజుల్లో వస్తున్న కొత్త కొత్త టెక్నాలజీల గురించి మనకు తెలిసిందే, భయపడాల్సిన పనిలేదు. ఈ ప్లాన్లో లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్కి అయ్యే ఖర్చులు మన సమ్ ఇన్షోర్డ్ అమౌంట్ వరకు పూర్తిగా కవర్ అవుతాయి. ఇది చూడండి, ఇది చాలా స్పెషల్. నానో టెక్నాలజీ లాంటి చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్కు కూడా కవరేజ్ ఉంది. సమ్ ఇన్షోర్డ్ అమౌంట్లో 25% వరకు ఈ ట్రీట్మెంట్స్ కోసం వాడుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, 25%. అంటే ఇది మామూలు విషయం కాదు. ఇంత ఖరీదైన అత్యాధునిక చికిత్సలకు కూడా ప్లాన్లో చోటు కల్పించటం నిజంగా గ్రేట్. చాలా మందికి ఆయుర్వేదం, హోమియోపతి లాంటి వాటిమీద నమ్మకం ఉంటుంది. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ప్లాన్ వాటిని కూడా కవర్ చేస్తుంది. ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, యునానీ, సిద్ధ మరియు హోమియోపతి ట్రీట్మెంట్స్ కూడా సమ్ ఇన్షోర్డ్ వరకు కవర్ అవుతాయి. ఓకే, ఇప్పటివరకు చూసింది బాగుంది. కానీ ఇప్పుడు మనం చూడబోయేవి ఈ ప్లాన్లోని అత్యంత కీలకమైన, అంటే బెస్ట్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఇవి మనకు సంపూర్ణమైన మనశ్శాంతిని ఇస్తాయి. కొన్నిసార్లు డాక్టర్లే చెప్తారు, హాస్పిటల్ కంటే ఇంట్లో ఉంటే త్వరగా కోలుకుంటారని. అలాంటి పరిస్థితుల కోసమే ఈ హోమ్ కేర్ ట్రీట్మెంట్. మన సమ్ ఇన్షోర్డ్లో 10% లేదా గరిష్టంగా 5 లక్షల రూపాయల వరకు ఈ బెనిఫిట్ని మనం పొందొచ్చు. 5 లక్షలు! ఇంట్లో ఉండి హాస్పిటల్ లాంటి ట్రీట్మెంట్ తీసుకోడానికి ఇంత పెద్ద మొత్తం కవర్ అవ్వడమనేది చాలా పెద్ద రిలీఫ్ కదా. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. అనుకోకుండా ఒకే ఏడాదిలో మొత్తం పాలసీ డబ్బులు వాడేస్తే అప్పుడు పరిస్థితేంటి? డోంట్ వరీ, దీనికి ఈ ప్లాన్లో ఒక సూపర్ సొల్యూషన్ ఉంది. దానికి సమాధానమే ఇదిగో, ఆటోమేటిక్ రీస్టోరేషన్. సింపుల్గా చెప్పాలంటే మీ డబ్బులైపోయినా సరే అదే పాలసీ సంవత్సరంలో మళ్లీ మొత్తం 100% రీఫిల్ అయిపోతుంది. అయితే ఇక్కడ అసలు మాటరుంది. ఇది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లైనా, అన్లిమిటెడ్ టైమ్స్. అదే జబ్బుకైనా కొత్త జబ్బుకైనా సరే. ఇది కదా అసలు సిసలైన భరోసా. నిజంగా ఇదొక గేమ్ చేంజర్. సరే, ఆల్మోస్ట్ చివరికొచ్చేసాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న విషయాలన్నిటినీ ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం. సో మెయిన్ పాయింట్స్ ఏంటి? రూమ్ రెంట్ లిమిట్ లేదు, మోడర్న్ ట్రీట్మెంట్స్, ఆయుష్ రెండూ కవర్డ్, అన్లిమిటెడ్ రీస్టోరేషన్ ఫెసిలిటీ, ఇంకా హాస్పిటలైజేషన్కి ముందు తర్వాత కూడా సమగ్రమైన కేర్. ఇవే ఈ ప్లాన్ యొక్క కీలకమైన హైలైట్స్. ఇంకో ముఖ్యమైన విషయం, ఫ్రీ లుక్ పీరియడ్. అంటే ఏంటంటే పాలసీ చేతికి వచ్చాక దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనకు 30 రోజుల టైం ఉంటుంది. అన్ని రూల్స్, కండీషన్స్ చదువుకుని ఒకవేళ ఇది మనకు సెట్ అవ్వదు అనిపిస్తే పాలసీని వెనక్కి ఇచ్చేయచ్చు. ఇదొక మంచి కస్టమర్ ఫ్రెండ్లీ ఆప్షన్. సో మనం ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి.
మన దగ్గరున్న హెల్త్ కవరేజ్ నిజంగా అవసరమైనప్పుడు దానంతటా అదే మళ్లీ నిండుతుందా? ఈ ప్లానిచ్చే అతిపెద్ద హామీ ఇదే. దీని గురించి తప్పకుండా ఆలోచించండి.